పాకిస్తాన్ భారతదేశానికి ఒక శత్రు దేశంగా పిలువబడుతుంది. ప్రాచీన కాలం నుంచి రూల్స్ అనేవి ప్రతి దేశానికి ఒక మహత్వపూర్ణమైన భాగాన్ని పోషించేది. ఈ రూల్స్ అనేవి సమాజంలో ప్రజలకి న్యాయాన్ని అందించడంలో మరియు శాంతిపూర్వక సమాజాన్ని సృష్టించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఆధునిక సమాజంలో కూడా ప్రతి దేశానికి తమ యొక్క దేశ పరిస్థితులను బట్టి రకరకాల రూల్స్ ఉంటాయి. కానీ కొన్ని దేశాల్లోని రూల్స్ ఏ విధంగా ఉంటాయంటే అవి చాలా వింతగానో విచిత్రంగానూ ఉంటాయి. మరియు మన శత్రు దేశమైన పాకిస్తాన్ లో కూడా అటువంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. మరి పాకిస్తాన్ లోని అటువంటి కొన్ని వియర్డ్ లాస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, పాకిస్తాన్ యొక్క రూల్స్ ప్రకారం గర్ల్ ఫ్రెండ్ ని వేసుకొని తిరగడం బ్యాన్. పాకిస్తాన్ గర్ల్ ఫ్రెండ్స్ ని వేసుకొని తిరిగే పాకిస్తాన్ కల్చర్ ని వెనక్కి తోస్తుందని నమ్ముతారు. అందుకోసమే పాకిస్తాన్ లో పెళ్లి కాకుండా గర్ల్ ఫ్రెండ్ ని ఉంచుకోకూడదు. కానీ ఈ రూలు పూర్తిగా పాకిస్తాన్ లో నియమంలో ఉండదు. ఎందుకంటే బాలీవుడ్ సినిమాల ప్రభావం పాకిస్తాన్ లో ఎక్కువగా ఉంటుంది. దాని కారణంగా పాకిస్తాన్ ఎక్కువగా వెస్టర్న్ కల్చర్ ని అలవాటు చేసుకుంటుంది. నెంబర్ 2, సంవత్సరంలో ఒక నెల బయట తినడం నిషేధం. రంజాన్ నెల పాకిస్తాన్ లోని ముస్లింస్ కి ఒక పవిత్రమైన నెలగా భావిస్తారు. పాకిస్తాన్ ఒక ఇస్లామిక్ దేశం అని మనందరికీ తెలుసు. అక్కడ ఉండే వారందరూ ముస్లింస్. పాకిస్తాన్ యొక్క రూల్స్ ప్రకారం రంజాన్ యొక్క నెలలో ఇంటి బయట తినడం నిషిద్ధం. కానీ ఈ రూల్ వల్ల సమస్యలు ఏంటంటే దీనివల్ల పాకిస్తాన్ లోని ఇతర ధర్మాల్లో ఉండేవారు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ పాకిస్తాన్ లో మీరు నివసిస్తున్నారు అనుకోండి, మీరు ముస్లిం కాకపోతే అప్పుడు కూడా రంజాన్ నెలలో మీరు కూడా ముస్లింస్ లాగే బయట తినడానికి అనుమతి లేదు. నెంబర్ 3, పాకిస్తాన్ దేశంలో ఉండే అహ్మదీ సముదాయానికి చెందిన వారికి పాస్పోర్ట్లు ఇవ్వరు. 1974 వరకు పాకిస్తాన్ లోని అహ్మదీ సముదాయంలోని ప్రజలను ఇస్లాంలోని భాగంగా భావించేవారు. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ గవర్నమెంట్ వారిని ఇస్లాం నుండి బయటికి విడగొట్టింది. దాని కారణంగా వారికి పాస్పోర్ట్లు ఇష్యూ చేయరు. నెంబర్ 4, పాకిస్తాన్ నాగరికులు ఎవరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్లడానికి అనుమతి లేదు. పాకిస్తాన్ దేశంలోని ఏ నాగరికుడికైనా ఇజ్రాయెల్ దేశానికి వెళ్లడానికి వీసా ఇవ్వరు. దానివల్ల ఏ పాకిస్తానీ కూడా పాకిస్తాన్ నుండి స్ట్రైట్ గా ఇజ్రాయెల్ వెళ్ళలేడు. దీని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారు కదా. పాకిస్తాన్ దృష్టిలో ఇజ్రాయెల్ దేశం అనేదే లేదు. పాకిస్తాన్ ఏమని నమ్ముతుందంటే పాకిస్తాన్ దేశం యొక్క ఫిలిస్తీన్ దేశంలో ఇజ్రాయెల్ దేశం కబ్జా చేసి ఆ దేశాన్ని నిర్మించుకుందని పాకిస్తాన్ నమ్ముతుంది. దాని కారణంగా అక్కడికి వెళ్ళడానికి పాకిస్తాన్ తమ దేశస్తులకు వీసా ఇవ్వదు. ఎడ్యుకేషనల్ ట్యాక్స్. పాకిస్తాన్ దేశంలో ఎడ్యుకేషన్ మీద ట్యాక్స్ ఎక్కువగా ఉంటుంది. పాకిస్తాన్ లో కేవలం 60% వరకే చదువుకున్నవారు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకపోగా చదువుకునే వారి మీద ఎక్కువ ట్యాక్స్ విధిస్తుంది. పాకిస్తాన్ లో చదువుకోవాలంటే స్టూడెంట్ 2 లక్షల ఫీజు కడితే అతను 5% గవర్నమెంట్ కి ట్యాక్స్ కట్టాలి. చూసారు కదా పాకిస్తాన్ లోని కొన్ని వియర్డ్ లాస్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.